నమస్తే. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబు 8 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాక కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరుగుతుందా లేదా సత్యంబాబు నిర్దోషిగా విడుదల కావటానికి అసలు దేనికి సంకేతం ఇది? కోర్టు తీర్పులు అసలు ఏమవుతాయి? పోలీసుల దగ్గరున్న సాక్ష్యాలు ఎలాంటివి, ఏంటవి? ఇప్పటికీ ఇవన్నీ కూడా జవాబులు లేని ప్రశ్నలాగే మిగిలిపోయాయి. అయితే వీటికి సమాధానాలు చెప్పేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుడు అలానే నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో మనతో మాట్లాడేందుకున్నారు. సత్యంబాబు, అసలు ముందు మీది ఏ ఊరు, ఎక్కడుండేవాడివి, ఏం చేసేవాడివి? మాది కృష్ణా జిల్లా నందిగామ మండలం అండి, అనాసరం గ్రామం. ఓకే. అసలు ఈ ఆయేషా మీరా హత్య కేసు 2007 సంవత్సరం డిసెంబర్లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ ఘటనకి నీకు అసలు సంబంధం ఉందని పోలీసులు ఎప్పుడు అనుమానించారు? ఆ కేసు జరిగినప్పుడు అయితే నేను ఇంటి దగ్గరే ఉన్నాను. అసలు పోలీసులు ఎందుకు అనుమానించారు? నిన్ను ఎలా అనుమానించారు? ఎప్పుడు నీ దగ్గరికి పోలీసులు అసలు ఎప్పుడు వచ్చారు? అయితే నేను వేరే కేసులో ఉన్నానండి, ఒక చోరీ కేసులో. ఆ కేసులో ఉన్నప్పుడు ఆ కేసులో నాకు 6 నెలలు శిక్ష పడితే ఆ కేసు చేసి వచ్చిన తర్వాత నన్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అందుకని ఆ కేసులో నుంచి రిలీజ్ వచ్చిన తర్వాత 4 రోజులకి ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఓకే, అంటే అరెస్ట్ చేస్తున్నప్పుడు చెప్పారా దీనిలో నిన్ను అనుమానిస్తున్నావని? అంటే అనుమానించటం అంటూ వాళ్ళు అనుమానిస్తున్నాం అని నాకు అవన్నీ చెప్పలేదు. అయితే నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో పనికి వెళ్ళి వచ్చి పడుకున్నాను. పనికి వెళ్ళి వచ్చి పడుకుని ఇంట్లో కూడా మా అమ్మగారు తలుపు కొడితే మా అమ్మగారు తలుపు తీశారు. ఇల్లు మొత్తం సోదా చేశారు. ఇంట్లో ఏం దొరకలేదు. నన్ను తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో పడుకున్నాను. అనాసారంలోనే ఉన్నావు. మరి ఈ హాస్టల్, ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఈ అమ్మాయి మర్డర్ కేసు ఏదైతే జరిగిందో, ఈ హాస్టల్కి ఈ అనాసారంకి ఎంత దూరం ఉండొచ్చు? ఒక 50. అంటే అది ఇబ్రహీంపట్నం ఎక్కడ జరిగింది, ఇబ్రహీంపట్నం దగ్గర జరిగింది అంటున్నారు. దగ్గర ఒక 50. ఈ హాస్టల్ అసలు చూసావా నువ్వు ముందు కానీ తర్వాత కానీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు కానీ? నాకు తెలీదు, అసలు చూడలేదు. ఇప్పుడు కూడా హాస్టల్ ఎక్కడ ఉంటుందో కూడా నేను చూడలేదు. అందరిలాగా నేను బయట ఉంటే పలానా దగ్గర ఉంది హాస్టల్ అని చెప్పేసి అనుకోవచ్చు. మీలాంటి వాళ్ళు పలానా దగ్గర ఉంది హాస్టల్కి వెళ్ళి హాస్టల్ ఉంది అని చెప్పేసి అనవచ్చు. నాకు హాస్టల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. జైల్లో ఉంటా కదా, నేను విజయవాడలో ఉంటాను. కోర్టు ఏమో విజయవాడలోనే ఉంటుంది. అంటే మళ్ళీ వెనక్కి రావాలంటే విజయవాడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం ఉండదు ఆ కోర్టు నుంచి వాయిదాకి వెళ్ళిపోయి మళ్ళీ నేను జైలుకి రావటం ఇట్లాగే తప్ప నాకు అక్కడ హాస్టల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అంటే అంతకు ముందు కూడా ఎప్పుడు ఆ పరిసరాలు అయితే నీకు అసలు పరిచయం కూడా లేదు, అసలు చూడలేదు అసలు. ఓకే. అయితే ఈ పోలీసులు మొదటిసారిగా ఈ 2008లో దీని మీద కేసు అంతా జరగడం ప్రారంభించింది. ఎప్పుడు జైల్లో ఎప్పుడు పెట్టారు? 2008 ఆగస్టు 21వ తారీఖు ఈ కేసులో నన్ను రిమాండ్ చూపించారు. ఓకే, రిమాండ్ చూపించి ఈ కేసులో నన్ను రిమాండ్ పంపించారు. 2010లో నీకు శిక్ష విధించడం జరిగింది. 2010లో. ఓకే. అంటే 2010లో శిక్ష విధించేటప్పుడు కానీ, ఈ మధ్యలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతున్నప్పుడు కానీ నీకేమనిపించింది? అసలు లాయర్ని ఎవరినైనా నీ తరపున పెట్టుకున్నావా? వాదించడం జరిగిందా? ఎలా జరిగింది? అయితే నా తరపున లాయర్ని పెట్టుకున్నాను. నాకు ఈ కేసు విషయంలో మరి ఫస్ట్ కర్ణాటక రామ్మోహన్ గారు వచ్చారు, విజయవాడ సీనియర్ అడ్వకేట్. ఆయన వచ్చి ఈ కేసు తీసుకొని ఆయన కొన్ని రోజులు చేశారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోతే హైకోర్టు లాయర్ బొజ్జ తారకం గారు వచ్చి కింద కోర్టుకు వచ్చి ఈ కేసు చేశారు. తర్వాత డీసెంట్గా హైకోర్టులో కూడా ఆయనే అయితే డీసెంట్గా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత పట్టాభి గారు చేశారు ఈ కేసు. తర్వాత ఈ కేసు విషయంలో 2008 నుంచి 2017 ఈ కేసు విషయంలో పిచ్చి శ్రీనివాసరావు గారు కూడా కొంచెం సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఎలాగా అంటే 2010లో జైల్లో పెట్టిన తర్వాత ఎలా ఉండేది? అంటే పూర్తిగా నువ్వు చేయని నేరానికి నిన్ను జైల్లో పెట్టి శిక్షణ అనుభవిస్తున్నారు, ఇలాగా బాధపడుతూ ఉండేవాడు. అసలు ఏం జరిగేది జైల్లో? ఎలా ఉండేది నీ దినచర్య? అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికైనా బాధే. ఎందుకంటే చేయని నేరానికి జైలుకి వచ్చిన పరిస్థితి ఏంటి? నేను వచ్చాను, ఇంటి దగ్గర అమ్మ ఉంది, జైలుకి వచ్చిన తర్వాత నాన్న చనిపోయిండు, ఇంటి దగ్గర పరిస్థితులు ఏంటి, నా మీద ఆధారపడ్డ కుటుంబం ఉంది, చెల్లెలు పెళ్లి బాధ్యత నాదే, అమ్మ పోషణ పరిస్థితి నాదే, అమ్మకు ఆరోగ్యం కూడా బాగోట్లేదు అనేది ఉండేది. కానీ చేయని నేరానికి కొంచెం నన్ను ఈ కేసులో తీసుకొచ్చారని బాధ ఉండేది.
కానీ నేను ఏ తప్పు చేయలేదు కదా, ఇక భయపడటం దేనికి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి. సత్యం బాబు, నేను నిర్దోషిని, నేను తప్పు చేయలేదు అని చెప్పి ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత గట్టిగా చెబుతున్నావో, ఇదే విషయం గతంలో మొదటిసారి ఏదైతే నువ్వు పోలీసుల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి నువ్వు చేసిన నేరానంతా కూడా నువ్వు అంగీకరించావు. అసలు నువ్వు ఏం చేసావు, ఎలా చేసావు అన్నది కూడా పూర్తిగా వివరించావు. అసలు అప్పుడు ఏమన్నావో ఒకసారి మనం చూద్దాం. అయితే హాస్టల్ ఎదురుగా డాబా ఉంటే ఆ డాబాలకు దూకేశారు, గోడ దూకేశారు. అంటే అమ్మాయిని చూసేసారు, పారిగోడ మీదకి ఎక్కేసారు. అట్ట పారిగోడ ఉంటే ఆ పారిగోడ మీద నడుచుకుంటా, ఆ పారిగోడ ఉంటే హాస్టల్ వాళ్ళదే లెటర్ తోటి ఉంది సార్. దానికి దీనికి అడం 3 అడుగులు ఉంటుంది సార్. పారిగోడకి దానికి లెటర్ తోటి మీద ఉంటే పెట్టుగోడ పట్టుకుని ఫస్ట్ ఇయర్ మీదకి వెళ్ళా సార్. అయితే పైకి ఎందుకు వెళ్ళానంటే, పైన అమ్మాయిని చూడంలోనే ఈ అమ్మాయి నన్ను చూసి మానవపోయింది, అసలు ఎందుకు పోయింది అన్నట్టుగా లోనకి పైకి వెళ్ళా సార్. వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది సార్, ఈ అమ్మాయినే మానవంతం చేద్దాం అన్నట్టుగా లోనకి వెళ్ళా సార్. 2 నిమిషాలు ఆలోచించా సార్, ఈ అమ్మాయిని కొడదామా వద్దా, గెలికేసి వెళ్దామా లేకపోతే కొడదామా ఆలోచించేసాను. ఆలోచించిన తర్వాత మైండ్లోకి కొడదామని అన్నట్టుగా మైండ్లోకి వచ్చేసింది. దానిలోనే పచ్చడి తీసుకొని లెఫ్ట్ సైడ్లో కొట్టేసాను. ఇక్కడ కొట్టేసాను లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ కొట్టంలోనే ఆ అమ్మాయి కుయ్యమన్నది సార్. కుయ్యమంటే ఎవరూ లేదండి సార్. ఆ అమ్మాయి మాటకు కూడా ఇక్కడ బాడీ మీద షర్ట్ లాంటి షర్ట్ అని నాన్ ఏదో ఉంటే అక్కడ సింపేసేసాను. సింపేసిన తర్వాత ఇంకా ఏం చేశానంటే, అక్కడ దండం మీద లోన తీసుకొచ్చిన తర్వాత పండ పెట్టేసాను. పండ పెట్టేసిన తర్వాత ట్యాప్కి దండం మీద ఏదో తుండులాగా ఏదో ఉంటే తెల్లగా అది తీసి ట్యాప్కి కట్టేసాను. ట్యాప్ రైట్ సైడ్ కాలు సార్, రైట్ సైడ్ కాలు ట్యాప్కి కట్టేసాను. లెఫ్ట్ సైడ్ కాలు ఏమో ఫ్రీగా వదిలేసేసాను. ఫ్రీగా వదిలేసి ఒకసారి మానభంగం చేసేసాను. ఈ అమ్మాయిని చేసినప్పుడే అమ్మాయి అప్పటికే చనిపోయింది సార్. సత్యం బాబు, చూసావు కదా, నువ్వు ఖచ్చితంగా తప్పుని ఎలా చేశాను, ఏం చేశాను, ఎలా వెళ్ళాను అని చెప్పి అన్ని వివరాలు నువ్వు మీడియా ముందుకు వచ్చి మరీ మాట్లాడావు. ఆ పోలీసులు గట్టి ఆధారాలు చూపించారు. తప్పు నేనే చేశానని అసలు ఎందుకు ఒప్పుకున్నావు? మా అమ్మని మా చెల్లెని చంపుతున్నానని చెప్పేసి, నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నానని చెప్పేసి కేసులు ఒప్పుకోకపోతే నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి మా అమ్మని మా చెల్లెని చంపుతున్నాను ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఇలాగ చెప్పాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు, మరి అలా చెప్పకపోతే, అలాగ ఒప్పుకోకపోతే, మరి ఎవరు అసలు నన్ను ఎవరైతే తీసుకెళ్ళిపోయారు ఇంట్లో గుంటా, ఎవరు ఆ పోలీసులు, ఎవరు పేర్లు అయితే నాకు ఐడియా లేదండి. ఆ చీకట్లో వచ్చారు కదా, చీకట్లో వచ్చేసిన తర్వాత నాకు వాళ్ళ పేర్లు ఐడియా లేదు నాకు. అంటే మనుషులు కూడా అప్పుడు గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ మొహాలు గుర్తుపట్టడం అంటే కష్టం. కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా బయట నుంచి కూడా ఇలా చేయని చెప్పడం కానీ, లేకపోతే నిన్ను బెదిరించడం కానీ చేశారా? అయితే మరి అప్పుడు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ఉన్నారు కానీ నాకు వాళ్ళ పోలీసు వాళ్ళ ఎవరనేది నాకు తెలియదు. చాలామంది ఉన్నారు అందుట్లో. అయితే నన్ను కొట్టిన తర్వాత కేసులు ఒప్పుకోకపోతే మా అమ్మని మా చెల్లెని చంపుతున్నానని నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇలాగ చెప్పాలమ్మా, ఇలాగ చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని బట్టి నేను మీడియా ముందర చెప్పాను. అంతేగాని ఆ కేసులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మనం విన్నాం కదా, మాటలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు చూసినట్టుగా ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకి ఎక్కడికి వెళ్ళావు, ఎలా పైకి వెళ్ళావు, ఏంటి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పావు. ఇంత వివరంగా ఎలా చెప్పగలిగావు? అసలు వివరంగా చెప్పడం అంటే, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది పోలీసు వాళ్ళు ఇలాగ చెప్పాలమ్మా, అలాగ చెప్పాలమ్మా దాన్ని బట్టి చెప్పానే తప్ప, ఇంత ఘోరంగా నేను చేశానని ఒక విషయం చెబుతూ ఉంటే అది నీకు మరణ శిక్ష దాకా వెళుతుంది, నీకు పెద్ద శిక్ష పడుతుందని భయం వేయలేదా? పోలీసు భయం అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒప్పుకోకపోతే మమ్మల్ని మా చెల్లిని చంపుతున్నారు. మరి ఏం చేయాలి ఆ పరిస్థితిలో? ఆ పరిస్థితిలో నేను ఇంకా వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళ గురించి ఆ టైంలో ఆలోచించని తప్ప
మరి ఇక దేని గురించి ఆలోచించలేదు. నేను కొట్టారంట ఎట్లా అంటే ఏంటి, ఏం చేశారు? స్టేషన్ లో కొట్టారా లేకపోతే బయటకి ఎక్కడికి తీసుకెళ్ళారా? పోలీసులా ఎవరు టార్చర్ చేశారు? అయితే చాలామంది వచ్చారు. అయితే నన్ను అయితే స్టేషన్కి తీసుకెళ్ళలేదు. స్టేషన్కి తీసుకెళ్ళకోకుండా ఎక్కడికి రెస్టారెంట్లోకి ఎక్కడికో తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పంగజీల్చి అరికాలు కోటింగ్ ఇచ్చేసి బూట్ కాలు వేసి తొక్కటం, నా చిత్రహింసలు పెట్టారు. అప్పుడు కూడా ఒప్పుకోబోయేకి అప్పుడు మా అమ్మని మా చెల్లెల్ని చంపుతున్న ఎన్కౌంటర్ చేస్తున్నా. అప్పుడు ఇంక వాళ్ళని పోగొట్టుకోలేక ఆ టైంలో ఇంకేం చేయాలో నాకు తోచక ఆ టైంలో వాళ్ళు చెప్పినట్టుగా విన్నాను. పోలీసులు చాలా ఆధారాలు చూపించారు. ఈవెన్ DNA టెస్ట్ కూడా, దానిలో కూడా నీ శాంపిల్స్ సరిపోయాయి. అదే ఎట్లా మరి సాధ్యమైందంట పోలీసులు? అది నాకైతే తెలియదండి. ఎందుకంటే ఆ విషయం అయితే మరి కోర్టు విషయంలో కాబట్టి కోర్టు అన్ని పరిశీలన చేసి అన్ని చూసిన తర్వాతే నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది. పోలీసులు ఇంత బలమైన సాక్ష్యాలను సంపాదించిన తర్వాత కూడా ఇది ఎట్లా జరిగిందంట అసలు? అదే కదండి, కోర్టు అన్ని సాక్ష్యాలు మొత్తం సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత మీకు కూడా తెలుసో లేదు, నా కేసు పీపీ ఆర్గ్యుమెంటు, నా తరపున ఆర్గ్యుమెంటు, లాయర్ల ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా కేసు 2 నెలలు 40 రోజులు ఏమో రిజర్వ్లో ఉంది. దీన్ని బట్టి ఆలోచిస్తే 40 రోజులు 50 రోజులు ఏమో రిజర్వ్లో పెట్టారు కేసు. ఇంత 50 రోజులు రిజర్వ్లో ఉందంటే జడ్జి ఎంత స్పష్టంగా ఎంత క్లుప్తంగా దాన్ని విషయం ఎంత స్టడీ చేస్తే మరి నన్ను నిర్దోషిగా మరి సత్యంబాబు మరి అతని మీద పెట్టినటువంటి ఏదైనా కానీ అతను నిర్దోషి అని చెప్పేసి మొత్తం చూసి క్లియర్గా దాన్ని జడ్జిమెంట్ ఇచ్చారు జడ్జిగా. మీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది కదా, కుటుంబం మొత్తాన్ని నువ్వే చూసుకోవాలి. అలాంటిది 8 సంవత్సరాలు బట్టి నువ్వు జైల్లోనే ఉన్నావు. నీ కుటుంబ పోషణ అది ఎట్లా జరుగుతుంటుంది? అయితే మా అమ్మగారు 20 రూపాయలు కూలి కానిచ్చి నన్ను మా చెల్లెల్ని పెంచారు. తర్వాత నేను ఇంకా జైలుకి వచ్చాను. జైలుకి వచ్చిన తర్వాత అయ్యే డబ్బులు పెట్టి మా చెల్లెల్ని చదివించడం, తర్వాత మా చెల్లెలు 10th ఒకటి చదువుకున్నాం. 10th అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పరిస్థితులు మరి ఇంకా ఎక్కువ చదివించడానికి కూడా ఇంట్లో పరిస్థితులు సహకరించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇంతమంది లాయర్లు పెట్టడం కానీ లేకపోతే ఈ కేసు వాదించడం కానీ కోర్టులకు వెళ్ళటం కానీ ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా, ఇవంతా ఎట్లా చేయగలిగారు? న్యాయం నా పక్షం ఉంది కాబట్టి సత్యంబాబు నిర్దోషి అని చెప్పేసి ప్రతి లాయర్కి తెలుసు. ఎందుకంటే అయేష తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కూడా నన్ను అరెస్ట్ చేయకముందు నుంచి కూడా అయేష తల్లిదండ్రులు పలానా అని చెప్పేసుకుంటూ వస్తున్నారు. తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అయేష తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో సత్యంబాబు మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అదే చెప్తున్నారు. అయినా నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా సత్యంబాబు కాదు, అసలు సత్యంబాబు అసలు ఈ కేసులో సత్యంబాబు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే విధానాన్ని మరి లాయర్లు అందరూ చూశారు. మరి దాని విషయంలో అందరూ కూడా సహకరించి మానవత్వంగా సానుకూలంగా స్పందించి నా విషయంలో తీసుకుని నేనైతే రూపాయి ఎవరికి ఇవ్వలేదు. నీ మీద మానవతా దృక్పథంతో ఇదంతా చేయటం అంతా కరెక్ట్ గానే ఉంది. కానీ అసలు ఎలా పోలీసులు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నావు? దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? రీజన్ ఏమైందంటే మరి ఆ విషయం అయితే నాకు తెలియదు. మరి రీజన్ ఏమైంది, వేరే వాళ్ళని ఎవరినైనా కాపాడడానికి చేస్తుంటారంటావా, లేకపోతే నీ మీద ఇంకేమైనా రకమైన కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ సమయంలో నిజంగా ఆ ఏరియాలో ఎక్కడైనా నువ్వు కనిపించడం వల్ల అరెస్ట్ చేశారంటావా? అది పోలీసు వాళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేశారనేది ఇప్పుడు వాటికి కూడా నాకు అంత పట్టలేదు. కాబట్టి దాని విషయంలో మటుకి కోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది. ఖచ్చితంగా సత్యంబాబే తప్పు చేశాడని చెప్పి శిక్ష విధించి యావజ్జీవ ఖైదు కూడా విధించి 8 సంవత్సరాల పాటు శిక్ష కూడా వేసిన తర్వాత వాళ్ళందరిది తప్పు అని చెప్పి కోర్టు తేల్చడం, దీనిపై పోలీసులందరూ ఇప్పుడు నిజంగా నీ మీద ఏమైనా కక్ష కడతారు, ఇట్లాంటివి ఏమైనా భయాలు ఉన్నాయా నీకు? అంటే ఈ కేసు అసలు ఎందుకు నీ మీద వచ్చింది? నేను కూడా జిల్లా కోర్టులో శిక్ష పడ్డప్పుడు నేను బాధపడ్డాను. అరే నేను నిర్దోషిని కదా, నేను చేయడానికి శిక్ష అనుభవిస్తున్నానని నేను బాధపడ్డాను. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏమంటే వాళ్ళు కూడా ఎంత ఇదవుతున్నారో అందరికి తెలుసు. ఎందుకంటే నేను చేయడానికి నా మీద కేసు పెట్టి నాకు శిక్ష పడ్డది. మరి నేను ఎంత బాధపడి ఉంటాను. అలాగే ఇప్పుడు హైకోర్టులో నాకు కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు కూడా
సఫర్ అవుతున్నారు. ఎందుకని? చెయ్యన్నారానికి అతని మీద కేసు పెట్టినామని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? మరి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు సమాధానం చెప్పాలంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి దాని విషయంలోనే టెన్షన్ పడుతున్నారు. కాబట్టి కోర్టు నా విషయంలో కింద కోర్టులో, జిల్లా కోర్టులో శిక్ష పడ్డా కానీ నేను హైకోర్టులో. ఇప్పుడు నీకు ఎవరి దగ్గర నుంచి అంటే నువ్వు రిలీజ్ అయిన తర్వాత, నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత నీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, లేకపోతే నీకు ఎలాంటి బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఎదురవుతున్నాయా? ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం రాలేదు. అయితే రావచ్చు అంటే చెప్పలేము. 8 సంవత్సరాల జీవితకాలం అంటే కేవలం ₹1,00,000 ఏమనుకుంటున్నావు? దాని గురించి ఏమనుకుంటున్నా? అయితే మరి జడ్జిమెంట్ అయితే ఆ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ జడ్జి గారు మరి దానికి మరి నేను ఏ విధంగా నేను మాట్లాడలేను. కానీ ఆ జడ్జిమెంట్ గురించి ఎవరో మాట్లాడలేము. ఇప్పుడు ఏమనుకుంటున్నావు అసలు? అయితే ఆ జడ్జిమెంట్ ఏంటనేది నాకు తెలియదు. పరిహారం వచ్చిందా? ఇంకా రాలేదు నా దగ్గరికి. అది ప్రాసెస్ కొంచెం గవర్నమెంట్ నుంచి రావాల్సింది కదా, కొంచెం టైం పట్టిద్ది. వచ్చినప్పుడు మరి అందరికీ తెలిసిపోద్ది. గవర్నమెంట్ ఇట్లా సత్యంబాబుకి ఇవ్వమని చెప్పేసి అని తెలిసిపోద్ది. అయితే నేను గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, నాకు సాగు చేసుకోవడానికి కొంచెం భూమి, మరి గవర్నమెంట్ నా ఎందుకు దయదలిచి మరి గవర్నమెంట్ ఏదైనా చిన్న జాబ్ ఇస్తే తర్వాత ఇల్లు కాలిపోయింది నాది. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు కాలిపోయింది. కట్టుబట్టలతోనే మా అమ్మోళ్ళు బయటకు వచ్చారు. బట్టలు, బియ్యం, అన్ని కూరగాయలు మొత్తం కాలిపోయింది. కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు. వచ్చి వేరే ఇంట్లో అద్దెకుంటున్నారు ₹400 ఇస్తూ. ప్రస్తుతానికి వేరే ఇంట్లో ఉంటున్నారు. మా ఊరు వాళ్ళందరూ కూడా ఇదంతా జరిగిన తర్వాత మరి అందరు కలిసి బియ్యం, కూరగాయలు, కొంచెం బట్టలు ఇవ్వటం మా ఊరు అనాసారం వాళ్ళందరూ కలిసి చేశారు. ప్రస్తుతానికి దాని విషయంలో కొంచెం అలా జరుగుతుంది. మళ్ళా సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు వెళదాం అనుకుంటున్నారు అంటున్నారు. మరి ఆ సుప్రీంకోర్టుకు వెళితే నీ పరిస్థితి ఏంటి? ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఎలా ఎదుర్కోదాం? అది మా లాయర్ చూసుకుంటున్నారు. అయితే కేసు ఈ మటుకి వీటి గురించి పెద్దగా నాకు అవగాహన లేదు. ఏదైనా లాయర్ ఇలా జరిగిందని చెప్తే దాన్ని బట్టి ఇలా జరిగిందని నేను అనుకోవటమే కానీ అది సుప్రీంకోర్టుకి వెళ్తారు ఏంటనేది అది మా లాయర్ గారు చూసుకుంటారు. 2008, 2010 ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీడియాలో కనిపించేటప్పుడు కాలు బాగోలేదు, పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో కూడా నేను చాలాసార్లు చూసాం విజువల్స్లో. అది ఎందుకైంది? ఏమైంది అసలు? నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టార్చర్ పెట్టేసి కోటింగ్ ఇచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిన 7-8 నెలల తర్వాత నాకు ఈ కాలు చచ్చిపడిపోయింది. తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం కవర్ అవ్వటం, ఇప్పుడు కొంచెం పర్లేదు. మధ్యలో మళ్ళీ ఒకసారి తప్పించుకొని పారిపోవడానికి కూడా ప్రయత్నించామన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అదే ఆ ఘటన అసలు ఎప్పుడు జరిగింది? ఒక వ్యక్తి చెయ్యి బాగాలేదో లేకపోతే కొంచెం కాలుకి ఏదో దెబ్బ తగిలిందో అంటే పారిపోయిందంటే ఆ విధంగా మనం ఆలోచించవచ్చు. మామూలుగా ఒక సత్యంబాబు, 2 మనుషులు మీరందరూ చూస్తున్నారు టీవీల్లో, పేపర్లో. సత్యంబాబు ఎదుటి వాళ్ళ యొక్క సపోర్ట్ లేకోకుండా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి నిమ్స్ డాక్టర్లు కూడా సత్యంబాబు ఎస్కేప్ అయింది అని చెప్పేసి అంతా చెప్పిన తర్వాత నిమ్స్ డాక్టర్లు కూడా ఏమన్నారంటే, మనుషుల సహాయం లేనిదే సత్యంబాబు నడవలేడు, మనుషుల సపోర్ట్ లేనిదే సత్యంబాబు వెళ్ళలేడు అని చెప్పేసి డాక్టర్లు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నుంచి కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ ఏం కోరుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు మా ఎన్టీవీ ద్వారా? అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను, అయేషా తల్లిదండ్రికి జరిగినటువంటి అన్యాయం, వాళ్ళ కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్నారు. అలాగే ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు. అటువంటి ఇప్పుడు అయేషా తల్లిదండ్రి ఎంతో బాధపడుతున్నారు ఒక కూతురుని బాగొట్టు. అలాగే ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, అయేషా తల్లిదండ్రి బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో ఆడపిల్లల కన్నా సెక్యూరిటీ ఇస్తే అయేషా మీద జరిగినటువంటి అన్యాయం ఇంకో ఆడపిల్ల హాస్టల్లో చదువుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు అయేషాకి ఇవ్వలేకపోయారు సెక్యూరిటీ. అంటే అక్కడ హాస్టల్లో కూడా ఆ అమ్మాయికి
మరి అంత జరిగినా కూడా పరిస్థితులు చూస్తే మనకి ఎంత బాధగా ఉందో అర్థమవుతుంది. అలాగే ఎంతమంది అయేషా లాంటి ఆడపిల్లలు ఎంతమంది హాస్టల్లో చదువుకుంటున్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వం వారి విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా, ఎటువంటి దాడులు జరగకోకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల యొక్క సంరక్షణ మరి గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పేసి నేను, అలాగే ప్రజలు కూడా ఏంటంటే నేను కోరుకునేది ప్రజల నుంచి, ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు ఆ వ్యక్తి నేరం చేసిండా లేదా అని ప్రతి ఒక్క వ్యక్తి దాని గురించి ఆలోచించాలి. మానవత్వంగా ఆలోచించినప్పుడు ఆ కేసు గురించి కొంచెం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తే ఇతను చేసిండా చేయలేదని చెప్పేసి అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? గవర్నమెంట్ నుంచి ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే నేను ఒకటి, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయట్లేదు. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది అంటే సానుకూలంగా నాకు వ్యవసాయం చేసుకోవడానికి భూమి కోరుకుంటున్నాను. తర్వాత కొంచెం ప్రభుత్వం నుంచి చిన్న ఉద్యోగం కోరుకుంటున్నాను. ఇల్లు ఒకటి కోరుకుంటున్నాను. మరి ఆర్థికంగా నేను స్థిరపడాలంటే మరి ఇన్ని సంవత్సరాలు జైలు చేసి వచ్చి ఎవరైనా స్థిరపడాలంటే ఎవరు స్థిరపడలేడు. జైలు వాతావరణానికి బయట వాతావరణానికి శరీరం సహకరించాలంటే సహకరించదు. అంటే నాకు ఇప్పుడే కొంచెం రీకవర్ అవుతుంది. కొంచెం నరాలు కూడా లైట్గా కొంచెం నీరసంగానే ఉండే. అయితే కొంచెం ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించి సహాయం చేస్తే నేను ఫ్యూచర్లో కొంచెం స్థిరపడతానండి. నువ్వు ఖచ్చితంగా మొదటి నుంచి నిర్దోషి అని చెప్పి నువ్వు గట్టిగా చెబుతూనే వస్తున్నావు. అయినా సరే నిన్ను బలవంతంగా ఈ కేసులో ఇరికించారని చెప్తున్నావు. అలానే పోలీసులు కూడా నీ మీద నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారని చెప్తున్నావు. మరి అలాంటి అధికారుల మీద కానీ లేకపోతే అలాంటి పోలీసుల మీద కానీ చర్య తీసుకోవాలని ఏమైనా కోరుకుంటున్నావు? అయితే అది కోర్టు విషయాలు కాబట్టి దాని విషయంలో నేనైతే ఏం సమాధానం చెప్పను. కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయింది. మరి ప్రభుత్వమే ఆ విషయంలో ఏం చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కేసు విషయాల్లో మరి కోర్టు విషయాల్లో మట్టికి నేనేం జోక్యం చేసుకోను. కానీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏమి ఇచ్చిందో దాని ప్రకారంగా నేను వెళ్ళిపోతాను. అది కరెక్టే. కానీ ఇప్పుడు నిన్ను ఒక విట్నెస్గా పిలిచి నిన్ను ఎవరు శిక్షించారు, నిన్ను ఎవరు ఇందులో ఇరికించడానికి ప్రయత్నించారు, నువ్వు అధికారులు ఎవరినైనా లేకపోతే పోలీసులైనా గుర్తించు అంటే నువ్వేం చెప్తావు? గుర్తుపెట్టుకోవటం అంటే అది కొంచెం నాకు ఇన్ని సంవత్సరాలు జైలు చేసి వచ్చిన తర్వాత బయట మైండ్కి జైలు మైండ్కి కొంచెం డిప్రెషన్ వస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా నేను ఈ కేసు మీద దృష్టి పెట్టేవాడిని కాదు. ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎక్కువ అలాగే ఉండేవాడిని. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానే తప్ప దాని గురించి ఆలోచించను. ఎందుకంటే ఎట్టయినా సరే నేను గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా అది జడ్జిమెంటు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ కోర్టు దానికి తగ్గ ఇది గవర్నమెంట్ చూసుకుంటుందండి. మనం ముందు అనుకున్నట్టుగానే మనం విజువల్లో కూడా చూసాం కదా, ఖచ్చితంగా ఇంత పోసగుచ్చినట్టుగా పోలీసులు చెప్తే ఎలా చెప్పని చెప్పి ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా మందిలో అసలు సత్యంబాబు అప్పుడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు, తనకి కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోతే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు అని చెప్పి చాలా మంది ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా చెప్పాడు ఏంటనేది పూసుకుచ్చుకోకుండా పోలీసులు ఇలాగ చెప్పు సత్యంబాబు ఇలాగ చెప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు దాని ప్రకారంగానే మీడియా ముందుకు వచ్చేసి నేను చెప్పానే తప్ప నేనైతే పోలీసు వాళ్ళు చెప్పమన్నట్టుగానే చెప్పాను మీడియా ముందర. అది దాని విషయంలో గవర్నమెంట్ ఇది కోర్టు చూసుకుంటుంది. కోర్టు నన్ను నిర్దోషిగా సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సత్యంబాబు నిర్దోషి అని చెప్పి నాకు గవర్నమెంట్ ఇది జడ్జిమెంట్ ఇచ్చింది. దాని విషయంలోనే ముందుకెళ్ళిపోతున్నాను. ఓకే, చూశారు కదా, సత్యంబాబు 8 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిన తరువాత కోర్టు తీర్పుతో నిర్దోషిగా రిలీజ్ అయి బయటకు వచ్చాడు. అయితే తను చేయని తప్పుకి శిక్షను అనుభవించారని, ఇలాంటి మరీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాడు. మిగిలిన ఏం జరిగినా సరే భగవంతుడి మీదే భారం అని చెప్పి సత్యంబాబు చెబుతున్నాడు. థ్యాంక్ యూ సత్యంబాబు. ఇది సత్యంబాబుతో ఏది సత్యం ఏది అసత్యం. నమస్తే.